అందరికీ నమస్కారం. ఈరోజు డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ దివ్యశక్తి క్షేత్రంలో రుద్రహోమంని నిర్వహించడం జరిగింది. అందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరిలో వారు డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రాన్ని వీక్షించినందుకు వారికి ఉన్న అనుభూతిని మనకు షేర్ చేసుకోబోతున్నారు. ఈ రోజు మీరు డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రానికి వచ్చారు కదా, ఈ రుద్రహోమం ఎలా జరిగింది? అనుకోకుండా వచ్చామండి, చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరుగుతుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ గురూజీ. డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రానికి వచ్చావు కదా, ఇది నువ్వు ఎన్నోసార్లు రావడం ఇక్కడికి? నేను రావడం ఇది ఫస్ట్ టైం. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మా తాతయ్య గారి గుడి నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. తపోవన దివ్యశక్తి క్షేత్రానికి చాలా సార్లు వీక్షించారు. వచ్చినప్పుడల్లా మీరు మీ అనుభూతిని మాకు షేర్ చేశారు. ఇప్పుడు ఛానల్ ద్వారా మీ అనుభూతిని తెలియజేయండి. డిఎస్ఆర్ తపోవన దివ్య క్షేత్రాన్ని వీక్షించడం ఇది ఇప్పటికీ చాలా సార్లు వచ్చినాం. ఇక్కడ వెలిసినటువంటి స్వయంభు కార్యసిద్ధి విజయ సాయి గణపతి దర్శించుకోవడం మరో జన్మగా భావిస్తూ ఈరోజు జరిగిన రుద్ర హోమం చాలా అఖండంగా బ్రహ్మాండంగా చేశారు. ఇది చూడడం ఆ నేత్రానందంతో కూడినటువంటి ఒక జన్మ మాకు దేవుడిచ్చిన ఒక వరంలా భావిస్తున్నాను. కాకపోతే ఇది ఇలా అత్యద్భుతంగా జరుగుతుందని తెలిస్తే ఇంకా నేను మా ఫ్యామిలీ అందరితోనే వచ్చేవాడిని, కానీ అది మిస్ అయ్యారు మా వాళ్ళు. సో ఆ పుణ్యం నాకు దక్కింది. మా గురూజీ గారు డిఎస్ఆర్ గారి క్షేత్రంలో ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి హోమం చూడడం నాకు చాలా ఆనందంతో కూడినటువంటి సంతోషం కలుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఈ డిఎస్ఆర్ దివ్యశక్తి క్షేత్రము ఇది స్వయంభూ, ఇది కార్యసిద్ధి విజయ గణపతి శ్రీకూర్మం గజేంద్రుడు శ్రీ సాయి యొక్క మామూలు శక్తి పీఠం కాదు ఇది. ఇక రావడం ఈ రోజు మా ఫ్యామిలీతో వచ్చాము, మా మిస్సెస్ మా పిల్లలు అందరూ వచ్చాము. చాలా కన్నుల పండుగ ఈ రుద్రహోమం అనేది. ఇది కళ్ళారవిందుగా వీక్షించడం అందరం కూడా ఇది చాలా పసందైన రోజు. ఈ రోజు చాలా పర్వదినంగా భావిస్తున్నాము. ఇలాంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అనుకున్న పనులు అనుకూలంగా జరుగుతున్నటువంటి నమ్మిన వారు ఇంకా 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 వస్తున్నారు. ఇంకా రావాలి. అందరూ కూడా ఈ యొక్క క్షేత్ర దర్శించుకొని అనుకూల పనులు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ రావడం కూడా మాకు చాలా దివ్యానుభూతంగా మేము భావిస్తున్నాము. మేము అనుకోకుండా వచ్చామండి. అసలు యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అనుకోలేదు. గురూజీ గారిని కలుద్దాము, అసలు క్షేత్రం ఏంటి ఎలా ఉంటది అనేసి మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వచ్చాము. వచ్చాక మామూలుగా చిన్న హోమం అనుకున్నాము, కానీ ఇంత పెద్దగా ఒక పండితుడు వచ్చి పర్ఫెక్ట్ గా మమ్మల్ని కూర్చోబెట్టి మా అందరికి కూడా అన్ని విషయాలు, భగవంతుడు ఏంటి, రూపం ఏంటి, ధ్యానం ఏంటి, అసలు ఈ క్షేత్రంలో చేయాల్సింది ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పారు. మాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. తన స్పందన తెలియజేస్తారు. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి దర్శనం చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఇలా అనుకోలేదు వస్తామని. అసలు తను చెప్పగానే సరేలే ఏదో చిన్న గుడి అనుకున్నాం, గానీ అసలు వచ్చాక తెలిసింది ఈ క్షేత్రం మహిమ ఏంటి, గురువు గారు ఎలా స్థాపించారు. అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదేమో మా ఫ్రెండ్ కి. చాలా బాగా జరిగింది ఈ రోజు హోమం, గాని అసలు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ కూడా మనం ఏదైనా కోరుకున్నా త్వరగా నెరవేరుతాయని చెప్తున్నారు. మేము ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. మేము కూడా అన్ని కోరికలు కోరుకున్నాము. తెలియని వాళ్ళందరూ కొంచెం విచ్చేసి ఈ క్షేత్రాన్ని దర్శించాలిగా కోరుకుంటున్నాము. మేము యాక్చువల్ గా మార్నింగ్ వేరే ప్రోగ్రామ్ ఉండే మాకు, వేరే గుడికి వెళ్ళాలని సడన్ గా వచ్చినాం, కానీ వస్తే ఇంత బాగుంటది అనేసి అనుకోలేదు. ఏదో చిన్న గుడి అనుకున్నాం, కానీ ఇక్కడ వాతావరణము, ఇక్కడ టెంపుల్ అయినా సరే, గురూజీ అయినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కోరికలు కోరినవన్నీ నెరవేరుతాయనే నమ్మకంతో వచ్చినాం మేము. ఇట్లానే ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. మా ఫ్రెండ్ చెప్పగానే నాకు రావాలని అనిపించింది. స్వయంభూ వినాయక స్వామి, నాగదేవత, శ్రీకూర్మం అనగానే. కాకపోతే ఫస్ట్ మామూలుగా ఎక్కడ వెళ్ళాలన్నా టైం చూసుకుంటాను, అదేంటో వచ్చాను, కానీ చాలా బాగా అనిపించింది. మనం డబ్బులు పెట్టినా ఇంత మంచిగా చేపియలేము హోమము, కానీ చాలా బాగా అనిపించింది హోమం గిట. చాలా బాగుంది. కానీ కోరికలు కూడా మేము కోరుకున్నాము, నెరవేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. అలానే ఇక్కడ అందరికీ తెలియాలి, ఈ విషయాలు రావాలి, ఇది వృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ రుద్రహోమానికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా మా డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రం యొక్క మా శ్రీ కార్యసిద్ధి విజయ గణపతి స్వామివారి దివ్య ఆశీస్సులు
అనుగ్రహంతో పాటు వారి చల్లని దీవెనలు మీరందరికీ తప్పకుండా అందజేస్తారని, వారి దివ్యానుగ్రహానికి మీరందరూ పాత్రలు కాగలరని కోరుకుంటూ ఈరోజు డిఎస్ఆర్ గురూజీ గారి చేతుల మీదుగా ఇంతటి మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. దీన్ని అందరినీ జయప్రదం చేసిన మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు.